అద్భుతం పుట్టిన మా టారియర్ గారు పక్కన కూర్చున్నాం. రియల్గా వెళ్ళి చాలా ఫీల్ అంటే మనం గర్వపడాలి విషయం. అది మారటం అంటే మన అందరం మారటం అంటే చాలా అలాగా తీసుకోవాలి అంతే. ఇంటికి తెప్పించుకోవడం ఉంటాయి. ఇంటి దగ్గర షూటింగ్ మనం అడవులు తింటున్నా రెగ్యులర్ గా అదే తింటున్నాను. నేను ఇంచుమించు ఒక 40 మందిని పంపించాను. సూపర్. మేము ఫోన్ చేసి పంపిస్తున్నాం. ముందు ఎలాంటి ఆరోగ్యం బాధపడండి. నేను వచ్చిన రోజు 12 రూమ్లు ఉన్నాయి. సరిపోదు. ఇది ఇక్కడ చాలా ఎనర్జీ ఉంది. నేను వచ్చినప్పుడు ఇప్పుడు చాలా ఎనర్జీ ఉంది, పెరిగిపోయింది. నేను వచ్చినప్పుడు ఎనర్జీ పెరిగిపోయింది, బాగా ఎనర్జీ ఉంది. చెట్లు వెదిగి వాతావరణం కొంచెం వచ్చేసి చెట్లు కూడా అక్కడ ఉన్న చెట్లు భలే వచ్చినాయి గురుగారు. మనకి బాగా వచ్చేది. అడి గురుగారు రండి. చేపలతో చూసారా? చూడాల ముగ్గురు ఆత్మజ్ఞానం కలిగిన మనుషులు మాట్లాడుతుంటే ప్రత్యక్షంగా చూసినాం. ఇన్ని రోజులు టీవీలలో చూసినాం. ముగ్గురు ఆత్మజ్ఞానం కలిగిన మనుషులు ప్రత్యక్షంగా మాట్లాడుతుంటే కళ్ళతో చూసినాం. ఎందుకంటే అరుణాచలం పోయి పట్నాలు సార్లు ప్రదక్షిణ చేయలేసిన మనిషి. అదే మాట అంటే కూర్చోండి గురుగారు, కూర్చోండి. అలాగా అసలు ఇది చూస్తుంటే చూడండి, ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అక్కడ ఉంది. అక్కడ ఇప్పుడు మనకు కొంచెం షూటింగ్ లేదంటే అక్కడికి వెళ్తుంటాము. అగ్నిహోత్రం అనే గురుగారు కొత్తగా ఓపెన్ చేశారు. ఫోన్ చేశాడు, రండి స్వామి మా ఇంటికి రండి. ఇంటికి వచ్చారండి కదా స్వామి. ఇంటికి కూడా వెళ్ళాం. తల్లి ఉన్నాం. మామూలు చావు. సూపర్. కొంచెం ఓకే సూపర్. థ్యాంక్ యూ. టైం అయిందని తినేసాం. 1 o'clock. అసలు ఆ పొడి నెయ్యి ఉంటుంది కాంబినేషన్ మామూలు కదా అది. ఇప్పటి నుంచే నేను డబ్బులు కడతాను వాళ్ళ మమ్మీ కోసం వచ్చాడు కదా, తిని నేను కూడా ఇక్కడ తింటాను, ఇంటికి పంపిస్తాను. చూడండి ఈ పొడిలో, ఈ పొడితోటి కలుపుకొని తింటుంటే ఉంటది. నెయ్యి కావాలి. చాలు చాలు. పన్నీర్ కొంచెం చాలు చాలు. పన్నీరు ఏమేమి పండిస్తున్నారు ఇప్పుడు? టమాటా, క్యారెట్, బెండకాయ. ఇంకా పండించిన బెండకాయ ఇక్కడే బెండకాయ పులుసు కదమ్మా. ఏమైనా పని పెండింగ్ అయిపోయింది మనకి ఇస్తాడు. ఏమన్నా సొరకాయ సూపర్. గురువులు అయిపోతారు, ఇంకొంత రోజు బంద్ చేస్తారు. బయట కూడా ఇప్పుడు ఏ క్షణాన్ని బంద్ చేస్తారో తెలియదు. తెలిసిన సత్యాన్ని 10 మంది చెప్పాలన్నా. కాలినడక మేము ప్లాన్ చేస్తున్నాం మొత్తం. ఎక్కడ సార్? ఇక్కడ నుంచి అరుణాచలానికి టోటల్గా కాలినడక. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రతి గ్రామానికి వెళ్ళి, ఎందుకంటే మా ఈ దేహం ఇంత ఆస్తులు పాసులు యాడ్ చేయి, ప్రజల డబ్బులే కదా. ఊర్లో ఒక 10 పొలలేని గాడిదలకి ఇంత పేరు 10 యాడ్ నుంచి వచ్చినాయి. చాలా అనిపించింది కదా. సన్మొచ్చాడు వాళ్ళకి వెళ్ళి మరి ప్రజల కోసం కదా అద్వైత సిద్ధాంతం ఆదిశంకరాచార్య ఆశించకుండా రాజకీయం గీసుకు మనకు సంబంధం లేదు. 1 year 10 విలేజ్కి వెళ్ళి
విలేజ్కి వెళ్ళేసి అమ్మా నేను అన్నదమ్ములు ఉన్న రిలేషన్స్, భూమి గొప్పతనం, నీరు గొప్పతనం, వాళ్ళు చాలా రైతులు ఏమనుకుంటారంటే మా కర్మకి పొలం పని చేద్దాం అనుకుంటున్నారు. వెరీ గుడ్ బై నువ్వు. పెద్ద పెద్దవాళ్ళని చూసాము, ఎవరు ఆనందంగా లేరు. లేరు ఆస్తులు ఇది పాయింట్ ఇది. ఎంత చెట్టుకు అంత గాలి ఉంది. పెద్ద ఆస్తులు ఉండగానే ఉండగా అది మనశ్శాంతి ఉంటుందా? మనశ్శాంతికి మించిన ఆస్తి లేదనేది మాకు అర్థమైంది. 100% కరెక్టే కదా ఇది. దీన్ని షేర్ చేసుకోవాలి అందరి దగ్గర. అని అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు సినిమా చేయడం లేదా? చేశాను కదా, ఇంకేంటి సినిమా చేశాను. నేను డైలీ చేస్తాను మాస్టర్. నా అరుణాచల్ 5 రోజులు ఉంటే 5 రోజులు చేస్తాను, రోజు చేస్తాను, విలువలు డైలీ చేస్తాను. 21 days ఉన్నా, 21 days డైలీ చేసిన. మళ్ళీ చూద్దాం ఒకసారి అని చెప్పి రెండు చేస్తాను. అసలు మనం వదిలేసి నడుపుతుంటే ఉంటది. నాకు ఈసారి నేను దీక్షలో ఉండి ఆడనే ఉన్నాను అనమాట, మాల వేసుకొని చెప్పాడు బ్రహ్మచారం చెప్పాడు. నాకు